ఆయన లేచి అన్నారు, సుగ్రీవుడికి అందకుండా దాక్కుంటావా బిలంలో? సుగ్రీవుడి పక్షాన ఎవరున్నారు? రామలక్ష్మణులు ఉన్నారు. లక్ష్మణస్వామి యొక్క నారాచ బాణములను తీసి ఆయన యొక్క ధనస్సుకి తొడిగి విడిచిపెడితే ఈ బిలాన్ని చీల్చేయడం ఆయనకి పూల పొట్లాన్ని చింపేయడం లాంటిది. భేదించేస్తాడు ఈ బిలాన్ని. ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని అందరినీ బయటికి లాగి చంపేస్తాడు. ఇక ఇంకొక మాట చెప్పనా యువరాజా, ఇవాళ నీతో పాటు బిలంలోకి వచ్చిన వీళ్ళు 2 రోజులు అయిపోయేటప్పటికీ ఇంటి దగ్గర నా భార్య ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, ఇక్కడ ఉండి మాత్రం ఏం ప్రయోజనం, ఇక్కడ ఉండడం కన్నా సుగ్రీవుడి దగ్గరికి పోతే చంపాడో కారాగారంలో పారేశాడో, ఏదైనా ఓసారి పెళ్ళం పిల్లల్ని చూసుకుని చచ్చిపోదు. ఇదెక్కడ కూడా ఉండి ఉపయోగం లేదు, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు, ఎందుకు ఈ బతుకు? ఇదంతా యువరాజు వల్ల వచ్చిందని క్రమక్రమంగా నీ చాటున మాట్లాడుకుని ఏదో ఒకనాడు నీ మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మళ్ళీ కిష్కిందకు పోతారు. ఆనాడు నువ్వేమవుతావో తెలుసా? వీళ్ళ వెంట వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు, ఒక్కడివి గడ్డి పరక కదిలితే భయపడతావు. ఆ స్థితి తెచ్చుకోకు. ఎవరైనా మాట్లాడారా? ఒక్క హనుమ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆయన సత్యాన్ని నమ్మిన వ్యక్తి. రాముడెవరో లక్ష్మణుడెవరో ఇవాళ ఒకలా మాట్లాడి రేపు ఇంకోలా మాట్లాడడం ఆయనకి చేత కాదు. అలా చేతనైన వాడైతే, అలా రంగులు మార్చగలిగిన వాడైతే హనుమ రామాయణంలో ఇంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడతారు. కర్తవ్యతా నిష్ఠ. అది అవతలవాడు విన్నాడా వినలేదా, దాన్ని విని ఇంకోలా అనుకున్నాడా, మనసు కష్టపెట్టుకున్నాడా, దీనితో సంబంధం కాదు. నా వైపు నుంచి నేను చెప్పవలసినది చెప్పానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, అదొక్కటే హనుమకి. వాళ్ళు వినలేదు మాట. మనం ఇక్కడే చచ్చిపోదాం, ప్రాయోపవేశం చేద్దామన్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే వాళ్ళందరినీ చంపి అవతల పారేయచ్చు. లేదా ఒక్క క్షణంలో దుముకి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇటువంటి పని చేస్తున్నారని చెప్పచ్చు. ఆయన అది చేరు ఇది చేరు, వాళ్లతోటే ఉంటాడు. అంటే నా మాట వినలేదని ఆయనకి బెంగలేదు, నా మాట విన్నారని పొగ్గు లేదు. నీ చెయ్యవలసింది చేశానా లేదా, అదొక్కటే. ఆయన కర్తవ్యత నిష్ఠ అటువంటిది. ఆ కర్తవ్యత నిష్ఠ ఎవరికుందో వాడికి చెద పట్టదు. అగ్నిహోత్రానికి చెదలు పడతాయా? ఇది నా కర్తవ్యం కాబట్టి నేను ఇలా మాట్లాడాలి అని ప్రవర్తించగలిగిన వాడు ఎక్కడుంటాడో వాడు ఎప్పుడూ కూడా ఈశ్వరుడి చేత రక్షింపబడుతూనే ఉంటాడు. కారణం ఆయన నమ్మి మాట్లాడింది శాస్త్రాన్ని. హనుమ మాటలకు శ్రీరామాయణంలో అంత విలువ ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా అన్ని ఒక్కొక్క సందర్భంలోవే ఉండవు. ఏదో అస్తమానం స్నేహితులతో మాట్లాడాను, అస్తమానం వానరులతో మాట్లాడాను, అస్తమానం ప్రభువుతో మాట్లాడాను, అలా ఉండదు. రామాయణంలో మీరు ఎప్పుడైనా సరే ఇద్దరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ మాటలు. ఒకటి రాముడు. రాముడు ఎవరు చెప్పినా వింటాడు. అందరూ చెప్పినవి విని చిట్ట చివర తాను చెప్తాడు. చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా రాముడు ఇది నా అభిప్రాయం కాబట్టి ఇలా చేద్దామని చెప్పడు. రాముడు ఎప్పుడూ తీర్పు దేన్ని బట్టి చెప్తాడంటే శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు, అందుకు ఇలా చెయ్యాలంటాడు తప్ప నా బుద్ధికి తోచింది కాబట్టి నేను ఇలా చేద్దామంటున్నానని ఎన్నడూ చెప్పడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రము ప్రమాణం నువ్వేం చెయ్యాలన్నా శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేద్దాం, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేద్దాం, అంతే. అంతేకాని నేను ఇలా అనుకుంటున్నాను అందుకని మీరందరు ఇలా చెయ్యండి, రాముడు ఎన్నడూ ఆ మాట. మీరు కావాలంటే రామాయణం అంతా దివిటీలు పెట్టి వెతకండి, రాముడు మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది. అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం. ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు. అందుకే రామాయణము వేదోపబ్రహ్మణమైంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.